అలాంటిది 2014 తర్వాతే మళ్ళీ దానికి మంచి కళ వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు గారు అదే మన కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత డెవలప్ అయిన ఎయిర్పోర్ట్ అంటే గన్నవరం మనం చెప్పుకోవచ్చు. దాన్ని ఆ స్థాయికి డెఫినెట్గా తీసుకొస్తారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, డివి గారి దగ్గర వెళ్తాం. డివి గారు, జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? అగ్ని పరీక్ష. వాళ్ళమ్మ చెప్పినట్టుగా విజయమ్మ గారు ఏమన్నారంటే తన కుటుంబం అగ్ని పరీక్ష ఎదుర్కొంటోందని ఆ రోజు ఇడుపులపాయ సమాధి దగ్గర కాంగ్రెస్ అభ్యర్థులను రిలీజ్ చేస్తూ విజయమ్మ అన్న మాటలు. కుటుంబం అగ్ని పరీక్ష కాదు కానీ ఇప్పుడు వైసీపీ కూడా అగ్ని పరీక్ష. మొత్తం వైసీపీ శ్రేణులు, నాయకులు, పార్టీ రాబోయే 5 ఏళ్ళు ఆ పార్టీని నడపగలగటం అనేది కత్తి మీద సామవుతుంది. ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారుతుంది. ఎందుకంటే ముందు బీజేపీ, వెనక కాంగ్రెస్. అటు పోలేరు, ఇటు రాలేరు. మనం చూసాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక కాంగ్రెస్లో విలీనం చేస్తే బీజేపీ మరి ఆయన పైన సీరియస్ అవుతుందనే అనుమానాలు ఉంటాయి. ఆయన కేసుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీలో కోరి శత్రుత్వం తెచ్చుకుంటారని అనుకోను. మొన్న చేసినటువంటి ఆ రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూల్లో కూడా రాహుల్ పట్ల తన యొక్క వ్యతిరేకతని, మోడీ పట్ల తన సానుకూలతని, ఒక గురుభావాన్ని మోడీ పట్ల తను వ్యక్తం చేసిన దీంట్లో బీజేపీ మోడీ నాయకత్వం పైనే ఆయనకు ఉన్న విశ్వాసం మనం గత 5 ఏళ్ళ ఆయన పార్టీని, ఆయన ప్రభుత్వం నడిపిన విధానం కూడా మళ్ళా ఆయన కాంగ్రెస్లో చేరతారు, విలీనం చేస్తారని మనం అనుకోం. ఎందుకంటే కాంగ్రెస్కి ఆయన అంత ఎడం జరిగారు, అంత తీవ్ర విమర్శలు చేశారు. వాళ్ళ నాన్న మరణానికి కాంగ్రెస్ కారణమని ఆ ఛార్జ్షీట్లో పేరు చేర్చడం విషయం మీద కానీ, షర్మిలపై మొన్న చేసినటువంటి విమర్శలు కాంగ్రెస్ వైపు ఆయన అడుగులు పడవు. బీజేపీ వైపు పడతాయా లేదా అది కాదు కానీ మరి మధ్యలో అయినా సరే ఆయన నిలకడగా ఉండగలరా అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మనం చూస్తున్నాం. 4 నెలల్లో ఏ విధంగా 37% నుంచి 17%కి పడిపోయింది. ఏది అసెంబ్లీ ఎన్నికల్లో 37% సీట్లు తెచ్చుకున్న ఓట్లు సాధించినటువంటి బీఆర్ఎస్ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 17%. అంటే ఇంకా అసలు ఆ పార్టీ మనుగడ సాధ్యమా? ఏది బీజేపీ టోటల్గా తెలంగాణలోకి విస్తృతమైనటువంటి నేపథ్యంలో రేపు అక్కడ తెలంగాణలో 2 జాతీయ పార్టీలే అమీ తుమి అంటున్న దీంట్లో ప్రాంతీయ పార్టీలు అదృశ్యమవుతున్న నేపథ్యంలో మరి ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో నడపడం జగన్మోహన్ రెడ్డి కత్తి మీద సామే. నిన్న కలిసినటువంటి మంత్రులు, మాజీ మంత్రులు, నాయకులతో కూడా జగన్మోహన్ రెడ్డి మాటలు మనం చూసినట్లయితే అది ఓపికగా ఉండండి, కార్యకర్తలకి అండగా ఉండండి అనే మాటలు. ఓపికగా ఉండండి అంటే మళ్ళీ వీళ్ళు ఈ గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో మరి వాళ్ళు ఏమైనా కప్పదాట్లు ఉంటాయా? ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో ఏ ఎమ్మెల్యేలు నిలకడగా ఉండట్లేదు. దురదృష్టకర పరిణామం. గత దశాబ్దంలో మనం చూసినట్లయితే దూకేస్తున్నారు. ఏది అధికారం వైపు వీళ్ళు ఎక్కేస్తున్నారు. అంటే మనకున్న ఇన్పుట్స్ ప్రకారం ది నెంబర్ మే కమ్ డౌన్ టు 4 or 5. ఆయనతో కలిపి 4-5 ఉంటారని, వాళ్ళందరూ ఇటు ఎలైన్ అవుతారని. అదే జరిగితే అది మరి ఒక బ్లో. ఏది మనం ఇక్కడ ఈ సేమ్ అదే ఏది కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. అటు ఎంపీలు అటు వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్లోకి. నెక్స్ట్ గారు జనసేన తోటి సంప్రదింపుల్లోకి వెళ్ళారు అని ఒక సమాచారం. ఒకటి ఈ ఓడిన వాళ్ళు కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయకుండా అటు ఇటు టార్గెట్ చేస్తున్నారు. జక్కంపూడి రాజా అయితే ధనుంజయ రెడ్డి మీద పడ్డారు. ఏది ధనుంజయ రెడ్డే ఈ ఓటమికి ప్రధాన కారణం అంటూ తనని జగన్మోహన్ రెడ్డిని కలవనీయకుండా ఆయన్ని వెయిటింగ్లో ఉంచటము, తను అనేక సమస్యలు ఏది కోరుకొండ భూములని, పురుషోత్తపట్నం ప్రాజెక్టు భూములు వీటిపైన వెళ్ళి అడగటానికి వెళ్తే ధనుంజయ రెడ్డి మీద పడ్డారు. కరణం ధర్మశ్రీ ఏం చేశారు? ఐప్యాక్ మీద పడ్డారు. అట్లాగే గుడివాడ అమర్నాథ్ ఏం చేశారు? వాలంటీర్స్ మీద పడ్డారు. ఇవన్నీ ఓటమికి కారణాలుగా వాళ్ళు తెలుస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరన్నది ఏది సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మనం ఒరిస్సా పాండ్యన్ అందామా? అక్కడ పాండ్యన్ ఏ విధంగా అయితే పట్నాయక్ని ఇబ్బంది పెట్టారో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి మీద పడతారా వీళ్ళంతా? సరే, ఎవరి మీద పడ్డా జగన్మోహన్ రెడ్డి మీద పడకుండా ఉంటే చాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఇవాళ మరి
అగ్ని పరీక్ష. ఏది ఈ 5 ఏళ్ళు పార్టీని నడపటం అనేది కత్తి మీద సామన్నమాట. ప్రాంతీయ పార్టీని నడపటం అనేది దుర్లభమైనటువంటి ప్రస్తుత నేపథ్యంలో, ప్రస్తుత దేశ రాజకీయాల్లో అటు జాతీయ పార్టీలు కాచు కూర్చున్నాయి. ఏది ప్రాంతీయ పార్టీలని మింగడమే తమ యొక్క ఆయుష్ పెరుగుటంగా భావిస్తున్నటువంటి దీంట్లో అటు బీజేపీని ఎంత మేరకు తట్టుకోగలదు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు రౌజ్ అయింది. ఏది 99 సీట్లకు వచ్చినటువంటి దీంట్లో దేశం మొత్తం మీద యూపీలో కాంగ్రెస్ పార్టీ ఇంత బలపడటం అనేది అసలు అనూహ్యం. ఆ పరిస్థితుల్లో ఇక రాబోయేది ఇక కాంగ్రెస్ పార్టీ మరి 5 ఏళ్లలో మరింతగా ఎంత బలపడుతుందో దాన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి అడుగులు కూడా ఉంటాయి. తటస్థంగానే ఆయన ఉన్నట్లయితే ప్రస్తుతం ఉన్నట్లుగా సమదూరం పాటిస్తూ అటు కాంగ్రెస్కి ఇటు బీజేపీకి నడపగలరా, నడిపే అవకాశం ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇస్తారా చూడాలా, వేచి చూడాలా ఈ 5 ఏళ్లలో అనూహ్య పరిణామాలు. రైట్. ఒకసారి శివపార్వతి గారి దగ్గరికి, శివపార్వతి గారు బొత్స సత్యనారాయణ గారు జనసేనతో సంప్రదింపుల్లోకి వస్తున్నారు. ఈ రెండింటి మధ్య ఈ రెండు నిజం కావచ్చు, ఈ రెండింటికి నిజం కావట్లేదు